అదేవిధంగా నేను 16-17 రోజుల్లో జరిగిన ఈ నిరసన ధర్నా కార్యక్రమాలల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వము ఎంత దిగజారిందో మీరు చూసిరు. నన్ను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు కొడంగల్లో మా కార్యకర్తల్ని పోలీసులే ఇండ్ల కాడికి వచ్చి బండ్ల మీద ఎక్కించుకెళ్ళి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అప్పచెప్తే మా వాళ్ళని ఆకి స్టిక్కులతో కొట్టి తలకాయలు పగలగొట్టినప్పుడు నాకు నిజంగా కోపం ఆవేశం రెండు ఉండే. ఆ సందర్భంగా పోలీస్ అధికారుల మీద కొంత పరుషమైన పదజాలం వాడిన తర్వాత చూసుకున్నప్పుడు ఆ రకమైన పరుషమైన పదజాలము పోలీస్ అధికారుల మీద వాడకుట్టి ఉండుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. భవిష్యత్తులో అలాంటి పరుషమైన పదజాలాన్ని వాడడం వీలైనంత మేరకు తగ్గిస్తాము. అయితే అధికారులకు నా విజ్ఞప్తి ఒకటే, మీరు అధికారులు 35 సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్నత పరీక్షలు రాసి ఈ ఉన్నత స్థితికి వచ్చిండ్రు. ఇలాంటి వాళ్ళ చేతిలో బందీలు కాకండి. డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికుంటుంది. ఆ డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. నేను పాత్రికేయ మిత్రుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులల్లా కొంతమందిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకం కాదు. జరిగిన సంఘటన నేపథ్యంలో ఇట్లయినా కనీస అధికారులకు మా ఆవేదన, మా బాధ, మా కార్యకర్తలకు జరుగుతున్న నష్టం కష్టం, తలకాయలు పగిలి రక్తం కారుతుంటే పోలీస్ వెహికల్ను బలగొట్టే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. 3 రోజులు అయింది. ఎమ్మెల్యేనే స్వయంగా ఆర్టిస్టిక్కులు తీసుకొని బజార్లో పోలీసు బండిని పగలగొట్టి పోలీసు బండ్లు ఉన్న మా కార్యకర్తను తలకాయలు పగలగొట్టే ఏం సెక్షన్లు పెడతారో దేవుడు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇట్లాంటివి సమాజంలో పోలీసుల గౌరవాన్ని తగ్గిస్తుంది. పోలీసులను కించపరచడం కానీ పోలీసుల గౌరవాన్ని తగ్గించడం కానీ నా ఉద్దేశం, మా కార్యకర్తల ఉద్దేశం కాదు. మా కార్యకర్తలకు కూడా నేను సూచన చేస్తున్నా, మన కొట్లాట మన పోరాటం పోలీసుల మీద కాదు. మన కొట్లాట మన పోరాటం పేద ప్రజల తరఫున ఈ ప్రభుత్వం మీద, కల్వ శుంఠ కుటుంబం మీద. ఈ శుంఠలు ఉన్నంతసేపు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఆ హుజూరాబాద్ పోలీసులకు నిజంగా నాకేం మాట్లాడాలనో అర్థమవుతలేదు. మా ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ మీద గాడిద దొంగతనం కేసు పెట్టారా? నిరసన తెలిపితే గాడిద దొంగతనం ఎఫ్ఐఆర్ పెడతారా అని నేను ఎంబడే చెప్పిన. కల్వకుంట్ల డ్రామారావు అనే గాడిద రోడ్ల మీదనే ఉంది, ఇంకా దొంగతనం ఏడ జరిగిందని. గాడిద రోడ్ల మీద తిరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా పోలీసులకు చెప్తున్నా నేను, కల్వశుంఠ డ్రామారావు అనేటోడు రోడ్ల మీదనే తిరుగుతుండే. ఆ గాడిదని మా వాళ్ళు ఎవరు ఎత్తుకపోలే. ఒకవేళ ఆ గాడిదని ఎత్తుకపోతే దానికి గడ్డి దండుగా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంవరించుకోవాలి. మిత్రులు, పాత్రికేయ మిత్రులు చాలా మంది చూడనట్టు మీ పక్కనే కదా హుజూరాబాద్ పోలీసులు మొన్న మా పోటీ చేసిన అభ్యర్థి, మా స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ మీద గాడిద దొంగతనం కేసు పెట్టిరా. ఇక ఇట్లా చేస్తే ఏమనొద్దు అంటే ఇట్లా మీరన్నా చెప్పు. కాబట్టి ఉన్నతాధికారులకు నా సూచన ఒకటి, మీ కింది వాళ్ళు ఎవరిని మెప్పించడానికి ఇట్లాంటి తలా తోకలేని నిర్ణయాలు తీసుకుంటుండ్రో, కేసులు పెడుతుండ్రో మీరు సమీక్షించుకోండి. మేము అన్నది మీకు బాధ కలిగి ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ మా బాధను, ప్రభుత్వం యొక్క ఆదేశాలను ఇష్టారాజ్యంగా అమలు చేయడం వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనుగడ మీదనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులను పరుషమైన పదజాలం మేము వాడినందుకు భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని చెప్తూనే అధికారులకు సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి తప్పుడు కేసులు తక్షణమే తీయండి. మీరు సవరించుకోండి. ఇంకేమైనా కేసులు పెట్టదలుచుకుంటే అక్రమ కేసులు 100 పెట్టిరు, 108 కేసులు నేను ఆ మీద. మాకేం భయం లేదు. ఒక్కసారి కాదు 100 సార్లు జైలుకి వెళ్ళడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. జైలు బరో కార్యక్రమం పెడతాం. మీరు ఇట్లనే చేస్తే లక్షలాది మంది మా శ్రేణులను సమాయత్తం చేసి జైళ్ళల్లో నింపండి అని జైలు బరో కార్యక్రమం తీసుకుంటాం. ఒక నెల రోజులు మొత్తం ప్రతిరోజు పోయి పోలీస్ స్టేషన్లోనే కూర్చోం. ఎంతమందిని రిమైండ్ చేస్తారో చేయండి. మేము నెక్స్ట్ తీసుకునే మీరు ఇట్లనే ఎర్రిమొరి వేషాలు చేస్తే మిగతా కార్యక్రమాలను పక్కన పెట్టి జైలు బరో కార్యక్రమం పెట్టి పోయి మేము మీ స్టేషన్లలోనే కూర్చుంటాం. లక్షలాది మంది మా సభ్యత్వాలు దాదాపుగా 33 లక్షలు అయినాయి. 2019 ఎన్నికలలో 58 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే యావరేజ్గా మాకు ఒక 50 లక్షల మంది మా దగ్గర ఉన్నారు.
50 లక్షల మంది మొత్తం పోలీస్ స్టేషన్లకు వస్తాం. ఇక ఏ జైల్లో పెడతావో పెట్టుకో. కాబట్టి వాడు దున్నపోతే ఏంటంటే దూడని కట్టేయం. కానీ కేసీఆర్ మతి లేని సమయంలో ఏం ఆదేశాలు ఇస్తుండో ఏం ఆదేశాలు అమలు చేస్తున్నారో నాకైతే తెలియదు. నిన్నటికి నిన్న డీజీపీ గారిని ఇంటికి పంపించారు. మరి దాని కారణాలు ఏందో మరి ఇవన్నీ కూడా మిత్రులు మీరు ఆలోచన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.